శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం నాడు నేను చేసుకున్న పూజా విధానము, అలాగే గన్నేరు పూలతో అమ్మవారిని ఎలా అర్చించాలి, గన్నేరు పూలతో పూజించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, తులసి దళాలను ఎలా సమర్పించాలి స్వామి అమ్మవార్లకు, అలాగే హారతి వచ్చేసి తమలపాకుల హారతి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ షేర్ చేయబోతున్నానండి ఈ వీడియోలో. కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ని? ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే మరొకరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. గన్నేరు పూలతో పూజించడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చూసేద్దామా మరి. దేవతలకు ఇష్టమైన పూలు ఉపయోగించి మనమంతా పూజ చేస్తూ ఉంటాం కదా. వేదాల ప్రకారం గన్నేరు పూలు అంటే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజించడం వల్ల మన జీవితంలోని ఆనందం, ధనం, శ్రేయస్సు వస్తాయండి. మీ మీద, మనందరి మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలంటే ఇంట్లో తప్పకుండా గన్నేరు పూల చెట్టు ఉండాలండి. వాస్తు ప్రకారం గన్నేరు పూలతో పూజ చేయడం వలన ఇంట్లోని అశాంతులు తొలగిపోయి సంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారండి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్య విషయం ఏంటంటేనండి, గన్నేరు పూలతో స్వామి అమ్మవారిని పూజిస్తే, ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించినట్లయితే గన్నేరు పూలతో అందరిలోనూ మనకు ఒక గుర్తింపు వచ్చి ఆకర్షణ వస్తుందండి. గన్నేరు పూలతో పూజించినట్లయితే ఇలా ఉదయాన్నే నిద్రలేచి శుక్రవారం ఇల్లంతా శుభ్రపరచుకొని ఆవు పేడతో కలాప చల్లుకొని ముగ్గులు పెట్టుకొని ఇలా తులసమ్మ వారి దగ్గరికి వచ్చి పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. మొదటిగా దీపం, ధూపం, నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ద్వారపూజ చేసుకుంటాను. ద్వారపూజ అంటే ద్వారం అంటే గుమ్మానికి పసుపు అలంకరణ చేసి కుంకుమ బొట్లను కూడా పిండి ముగ్గు వేసి కుంకుమ బొట్లు కూడా అలంకరించుకొని ఇలా దీపారాధన చేసుకుంటానండి. ద్వారపూజ కూడా తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే స్వామి అమ్మవార్లు మనం ఆహ్వానం చెప్పినప్పుడు మన ఇంటికి వస్తారనే భావనతో కదా మనం పూజ అనేది స్టార్ట్ చేసేది. అలా గుమ్మం కూడా అందంగా ముగ్గులతో అలంకరించుకొని సుగంధభరితంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వామి అమ్మవార్లు కొలువై ఉంటారని చెప్తూ ఉంటాను కదా. అలా సుగంధభరితంగా ఉండేటట్టు ఒక రాగి చెంబులో కొద్దిగా నీరు పోసి పసుపు, కుంకుమ, అక్షంతులు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం తప్పకుండా వేసి కొన్ని పుష్పాలు అనేది వేసి ఆ రాగి చెంబులో ఈశాన్య మూల వైపు పెట్టుకోండి. ఇది తప్పకుండా చేయాలి. ఆ తర్వాత గన్నేరు పూలతో ఈరోజు మనము అమ్మవారిని అర్చించడం ఎలా అనేది చూసేద్దామా మరి. ముందుగా స్వామి అమ్మవార్లకి అలాగే దుర్గమ్మకు గన్నేరు మాలను సమర్పించుకున్నానండి. ఇలా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, లక్ష్మీదేవికి సువాసన భరితంగా అలాగే ఎలా అలంకరణ ఎంత అందంగా అలంకరిస్తే అమ్మవారు అంత ప్రీతి చెందుతారు అని చెప్తూ ఉంటాను కదా. అందుకని మనకున్న దాంట్లో చక్కగా అమ్మవారిని అందంగా అలంకరించుకొని మనము అర్చించినట్లయితే అమ్మవారిని చక్కగా మన లైఫ్ అంతా ఒక పాజిటివ్ వేలో నడుస్తుందని నా భావన అండి. ముందుగా తులసి దళాలతో గురించి కూడా నేను ఈరోజు మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం వేస్తున్నానండి. చెప్పాను కదా ముందుగానే, ఎక్కడైతే సువాసన భరితంగా ఉంటుందో అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుందంటండి. అందుకని పచ్చకర్పూరం, జవ్వాది తప్పకుండా వేయండి. ఒకవేళ సుగంధభరితమైన సెంటు, జవ్వాది కూడా మొత్తం అప్లై చేసేయండి. పూజా మందిరంలో సువాసన ఎక్కడైతే వెదజల్లుతుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని ఉంటుందండి. తులసి దళంతో పూజిస్తే చాలా మంచిది కూడా. తులసి దళం లేని విష్ణువు, కృష్ణుడు, రామభక్తుల ఆరాధన అసంపూర్ణమని చెప్తారండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని, తులసిని ప్రతిరోజు ఎక్కడ పూజిస్తారో అక్కడ ఆనందం, శ్రేయస్సు ఎప్పుడూ ఉంటుందండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని మన పండితులు, మన శాస్త్రాలు చెప్తున్నాయండి. తులసి దళాలతో స్వామి అమ్మవారికి సమర్పించాలి అనుకుంటే ముందు రోజే తులసి దళాలను తెంపి దాచుకొని మరుసటి రోజు పూజకు ఉపయోగించుకోవచ్చండి. అదే రోజు మాత్రం కొయ్యకూడదు. ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం అస్సలు కొయ్యకూడదు. ఎప్పుడు కొయ్యాలి అంటే తులసి దళాలను ఎప్పుడు తెంపాలి, తెంపకూడదు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, చక్కగా నేను ఒక దీపం కూడా పెట్టుకున్నానండి. గళ్ళొప్పు అంటే ఐశ్వర్య దీపం అంటారు. ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక పెద్ద ప్రమిద తీసుకొని దాంట్లో గళ్ళుప్పు అంటే నిండుగా పసుపు, కుంకుమ అలంకరించుకొని గళ్ళుప్పు 5 పిరికెళ్ళు కానీ 3 పిరికెళ్ళు కానీ నిండుగా పోసుకొని పసుపు, కుంకుమ, అక్షంతులు వేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి 2 ప్రమిదలు చిన్నవి ఉండాలి. ఇంకా
ఫస్ట్ ప్రమిదలో వచ్చేసి కొద్దిగా అక్షంతులు వేసుకొని ఆ తర్వాత ప్రమిదలో దీపారాధనకు నూనె పోసుకొని 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా ఏర్పాటు చేసుకున్నానండి. ఇక్కడ అష్టలక్ష్మి కుంది ఉంది కదండి, అది కూడా అందంగా అలంకరించుకున్నాను. అలంకరణ ప్రియురాలు కదండి అమ్మవారు, అందుకే నిండుగా అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. ఇంకో విషయం ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మన పూజా మందిరంలో కూడా తప్పకుండా రాగి చెంబులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతులు, జవ్వాది పౌడర్, సెంటు కూడా వేసుకొని ఎరుపు పువ్వులను అలా పెట్టుకోండి, తప్పకుండా ఉండాలి. ఇలా దీపారాధనతో స్టార్ట్ అయిందండి. ముఖ్యంగా మనం తులసి దళాలతో మొదటగా పూజించాల్సింది నారాయణునండి. నారాయణుని పూజించిన తర్వాతే అమ్మను మనం పూజించాలి. ముందుగా మనము ఆచమనం చెప్పుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకు ఆహ్వానం చెప్పుకోవాలి. ముందుగా మనము తులసి దళాలతో స్వామి అమ్మవారిని పూజించాలంటే ముందుగా నారాయణుని సేవించాలి. అంటే ఒక్కొక్క తులసి దళాన్ని తీసుకొని గోవిందాయ నమః, ఆ తండ్రి నామాలు ఉంటాయి కదండి, నామాలు చదువుకుంటూ 108 నామాలు చదువుకుంటూ ఒక్కొక్క దళాన్ని ఆ స్వామివారి పాదాల దగ్గర వదులుతూ ఉండాలండి. చాలా మంచిది కూడా. మనకున్న ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. గత జన్మలో చేసిన కర్మలు కూడా తొలగిపోతాయంటండి తులసి దళాలతో స్వామివారిని పూజించినట్లయితే. తర్వాత వచ్చేసి స్వామి అమ్మవారిని మనం ఆహ్వానం చెప్పుకోవాలి కదండి. ముందుగా ఇలా మనం ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక తులసి దళము, ఒక పుష్పము, కుంకుమ, పసుపు, అక్షంతులు కూడా వేసుకోవాలండి. ముందుగా స్వామి అమ్మవారిని మనం ఇంటికి పిలుచుకున్న తర్వాత మనం వచ్చిన చుట్టాలని మనం మర్యాదపూర్వకంగా మనం ఎలా చూస్తామో అలా లోకాలను పాలించే దేవతలు మన ఇంటికి వచ్చినాక చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, స్నానానికి నీళ్ళు ఇచ్చి అలా అనేది మనము సమర్పిస్తూ ఉంటాం కదా. నీళ్ళని సమర్పించిన తర్వాత అండి, మా ఇంటికి వచ్చారుగా బంగారు తల్లులు, మీకు నీళ్ళు ఇచ్చాను, కాళ్ళు కడుక్కోండి, స్నానం చేయండి, కూర్చోండి, సింహాసనం వేశాను, నా ఇంట్లో ఇది ఉంది తండ్రి సింహాసనం, ఇది వేశాను కూర్చోండి అని చెప్పి ఆహ్వానం చెప్పుకోవాలండి. చెప్పుకున్న తర్వాత దీపం చూపించుకోవాలి స్వామి అమ్మవార్లకు. తర్వాత ధూపం కూడా సమర్పించుకోవాలండి. ఆ తర్వాత మనము అర్చించాలి స్వామివారికి. ఏమని, ఇప్పుడు ఒక్కొక్క తులసి దళం పట్టుకొని స్వామివారికి నామాలు, గోవిందనామాలు ఉంటాయి కదండి, నామమైన చదువుకోండి. లేనట్లయితే ఆ నారాయణుడి పేరు తలుచుకుంటూ ఒక్కొక్క దళం తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేస్తూ ఆ నామం చదువుతూ ఉండాలన్నమాట, నారాయణుని నామము. తర్వాత వచ్చేసి సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారిని అర్చించాను. మనకిష్టమైన నైవేద్యం ఏదైనా పర్లేదండి. మనకంటే అమ్మవారికి పాలతో సంబంధించిన నైవేద్యాలు ఏవైనా సమర్పించవచ్చు. ముఖ్యంగా పాలతో చేసిన నైవేద్యం సమర్పించితే చాలా ఇష్టం అమ్మవారికి. అందుకని శుక్రవారం నాడు పాలతో నైవేద్యం అనేది సమర్పించండి ఏదైనా కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ తమలపాకుల హారతి అనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేసున్నానండి. 27 ఒత్తులు వేసి తమలపాకులు కూడా 27 ఉండాలండి. ఇలా ఒత్తులు ముందుగానే తయారు చేసుకొని ఉన్నాను. ఇది మొత్తం క్లియర్గా చూపించట్లేదు, ఇక్కడ ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేసున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, విజిట్ చేసేయండి ఒకసారి. ఇలా హారతి ఇచ్చినట్లయితే మన నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటేనండి, మనం ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకో, మనది నక్షత్రానికి ఉన్న దోషాలు తొలగిపోతాయండి. 27 నక్షత్రాలకు ఉన్న దోషాలని తొలగిపోయి మనము అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా సాగిపోతూ ఉంటాయన్నమాట, ఎటువంటి ఆటంకాలు లేకోకుండా. అందుకే మనం శుక్రవారం తప్పకుండా తమలపాకు హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి, చాలా మంచిది కూడా. ఇంకా లాస్ట్ శుక్రవారం కదండి శ్రావణ మాసంలో, ఇలా అందంగా గన్నేరు పూలతో అమ్మవారిని అర్చించుకొని పూజించుకొని ఇలా నేను పూజ అనేది చేసుకున్నానండి. మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఇంకొకరికి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.